ఒక అబ్బాయి ఉరేసుకు చచ్చిపోయాడు. ఎందుకు? ఏదో ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది, వీడియో కాల్ లో మాట్లాడుకుందాం ఉంది. కొన్నాళ్ళ తర్వాత సొక్క ఇప్పి మాట్లాడి ప్యాంట్ ఇప్పి మాట్లాడిందంట. రికార్డ్ చేసింది. మీ నాన్నకు పంపమంటావా, నెల నెల డబ్బులు నాకు పంపుతావా? నెక్స్ట్ ప్రాసెస్ అదే. ఇప్పుడు జీతం దీనికి ఇవ్వలేక ఆ ఫోటోలు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో, ఇంటర్నెట్ లో పెడితే పరిస్థితి ఏంటో అది తట్టుకోలేక అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఈ పరిస్థితి అబ్బాయిలకి రావచ్చు, అమ్మాయిలకి రావచ్చు. నమ్మబలుకుతారు ముందు. నేను నిన్ను ప్రేమించినంతగా మీ అమ్మ నిన్ను ప్రేమించలేదు, మీ నాయన నిన్ను ప్రేమించలేడు, నేనే నిన్నంతగా ప్రేమిస్తాను అని చెప్పి నమ్మబలికి కోరికలు తీర్చుకోవడానికి అంతే. ఎవరైనా సరే మీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నేను ఎందుకో సంసారానికి పనికిరానండి అని అనంటే సరిపోద్ది అంతే. ఇంకా ఐ లవ్ యూ లేదు అక్కడ. నాకు ఎప్పుడో ఎయిడ్స్ వచ్చేసింది అని అన్నారు అనుకోండి, ప్రేమ బయటపడిపోద్ది. ఇక మళ్ళీ నీకు లవ్ లెటర్ రాదు. అదే నీకు ఎయిడ్స్ వచ్చినా మీ అమ్మా నాన్న నిన్ను ప్రేమిస్తారు, నీకు ఎయిడ్స్ వచ్చినా మీ అమ్మా నాన్న నీకు మందులు వేపిస్తారు. ఇక్కడే నీకు అర్థం అవ్వాలి, అది యవన మాయ, యవనంలో ఉండే మాయ అంతే. అది ఆ మాయ కొన్నాళ్ళు ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోద్ది. ఈ తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వత కాల సంతోషాలని చాలా మంది యవనస్తులు ఏం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు.